ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి దైవవాక్యమును ధ్యానించే ముందు తలలో ఉంచి ప్రార్థించుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవు పరిశుద్ధుడవునైన దేవా, నీకు వందనములు నాయన. ఇదిగో మీ వాక్యము ధ్యానము చేసుకున్నట్టుకు ఆశపడుచున్నాము. కనికరించండి. మీ కృప వలన మా బలహీనతను మన్నించి పరిశుద్ధాత్మ బలమును దయచేసి దివ్యమైనటువంటి వాక్యమును క్రమమైన రీతిని ధ్యానించున్నట్లు సహాయమును దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు త్రిత్వము తర్వాతి 4వ ఆదివారము డి సరణిలో ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను మనం ఒకంత పరిశీలన చేసినట్లయితే, పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న లేఖనంలో, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృష్టించున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అంటే ఈ బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించడం ద్వారా ప్రారంభమై యేసుక్రీస్తు వారి బోధతో అధికారికంగా లోకములో చెప్పబడిన, ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యము అనే కాన్సెప్ట్ను గురించి 750 సంవత్సరాల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసినటువంటి సందర్భము. రెండవదిగా అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలలో చెప్పబడినటువంటి లేఖనం, పెంతెకోస్తు తరువాత 1 సంవత్సర కాలము శిష్యులందరూ కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని, అంటే యెరూషలేములోనే ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కనుక ఒక రోజున వాళ్ళు దేవాలయంలోకి వెళుతూ ఉన్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ కనపడ్డాడు. ఆ కుంటివాడు వారి వైపు ఏమైనా వెండి బంగారం అంటే కాసులు ఏమైనా ఇస్తారేమోనని చెప్పి ఆశపడుతూ ఉన్నప్పుడు పేతురు అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం అని చెప్పి, అప్పుడు నజరేయుడైన యేసు నామమున లేచి నడువమని చెప్పాడు. వెంటనే వాడు దిగ్గున లేచి నడచుచు, గంతులు వేయుచు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ అతన్ని చూసిన వారందరూ కూడా ఇతడు కుంటివాడు అని తెలుసుకొని, గుర్తించి అది ఎలా జరిగింది ఏమిటి అని దాన్ని గురించి విమర్శించు శిష్యులను భయపెట్టడానికి చూసినటువంటి సందర్భంలో, వీరు ఏమి పెద్ద చదువుకోని వారై ఉండి కూడా యేసుక్రీస్తు వారిని గురించి గొప్ప సాక్ష్యము దేవాలయంలో ఇస్తూ, లోకంలో మరి ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ కలుగును అని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు వారు ధన్యతలను గురించి చెప్పిన తరువాత, వెంటనే ప్రభువును నమ్మినటువంటి వారు, విశ్వాసులు ఈ లోకంలో ఏమై ఉన్నారో, లోకానికి ఏమై ఉన్నారో తెలియచేస్తూ, మీరు లోకమునకు ఉప్పు వెలుగు అయి ఉన్నారని తెలియచేస్తున్నాడు. సారము కలిగిన ఉప్పు అయి ఉండండి. అలాగే ఆ వెలుగు కూడా ఎలాంటి వెలుగు అంటే, కొండ మీద ఒక పట్టణాన్ని కడితే ఆ పట్టణము నిండా దీపాలుంటే అది ఎలాగైతే దూర ప్రాంతానికి ఎవడు దాచలేనంతగా కనపడుతుందో, మీరు కూడా అలాగే అనేకులకు కనబడేటట్లుగా సత్క్రియలు చేయుట ద్వారా మనుషుల ఎదుట తండ్రి మహిమపరచబడతాడు అని తెలియచేశాడు. కనుక ఈ 2 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. మన యొక్క సంఘ లిటర్జీ ప్రకారం కూడా నేను ఇంతకుముందు త్రిత్వ సీజన్ లేక త్రిత్వ సైకిల్ని కూర్చున్నటువంటి ఒక అవగాహన అనేటువంటి వీడియో చేశాను. దానిలో కూడా ఈ ఆదివారం మనం ఏం చెప్పుకుంటామంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి శిష్యులైనటువంటి వారు, దేవుని ప్రభువుని నమ్మినటువంటి వారు, రక్షింపబడిన వారు, వారు అంతవరకు పాపలోకములో పాపులుగా దానితో స్నేహం చేస్తూ జీవించారు. అంటే చీకటిలో చీకటి అయిపోయి ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు మార్పు చెందిన తర్వాత, ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ లోకంలో వీరు ఎలా ఉంటారు, ఆ లోకం పట్ల వీరి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, లోకానికి వీరికి ఉండేటువంటి సంబంధం ఏంటి
అనే విషయాన్ని తెలుసుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్తున్నాడు కదా, మీరు లోకమునకు అంటే ప్రభువుని నమ్మినటువంటి వారు లోకం విషయంలో ఎలా ఉండాలో ఎలా ఉంటారో అనే సంగతిని తెలియచేస్తూ రెండు పదార్థాల గురించి, అంటే ఒకటేం పదార్థం ఒకటేం పవర్ అని చెప్పుకోవచ్చు మనం. పదార్థం ఏంటి? ఉప్పు. పవర్ లాంటిది ఏంటిదంటే వెలుగు. ఈ వెలుగులో కూడా ఎనర్జీ ప్రయాణం చేస్తూ ఉంటే వెలుగు అది మన కంటికి కనపడుతూ ఉంది. ఇదివరకటి కాలంలో బుడ్ లైట్లు ఉండేవి, బుడ్లు అనేవాళ్ళం కదా, ఆ బల్బులు ఉండేవి. తర్వాత కాలంలో ట్యూబ్ లైట్లు వచ్చినాయి. ఈ ట్యూబ్ లైట్లలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి ట్యూబ్ లైట్స్, ఎల్ఈడి ట్యూబ్ లైట్స్, ఇవి మనం చూస్తే కొంత వీడియోలు చేసేటప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో కెమెరాల్లో అది ఎలా దొరుకుతుందంటే ఆరిపోతూ వెలుగుతున్నట్టుగా వస్తుంది. కానీ అలాగే పూర్వం ఉన్నటువంటి ట్యూబ్ లైట్ కూడా మనం చేతిని అట్లాగంటే ఆ వెలుతురులో మన చెయ్యి మీద పడేటువంటి వెలుగు కూడా కట్ అవుతున్నట్లుగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. అది ఎలా కట్ అవుతుంది ఏంది అని అంటే, ఒక సెకండ్లో 30 సైకిల్స్ అని అంటారు. 30 మార్లు అది వెలిగి ఆరిపోతే మన కంటికి పెద్ద ఇబ్బంది లేకుండా మంచి లైటింగ్ అది. అంతకంటే తక్కువలో గనక అది ఆరిపోయి వెలగటం జరిగితే ఆ లైటింగ్ వల్ల మన కంటికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి దీనిని బట్టే మనం ఇంట్లో లైట్లు కూడా సెట్ చేసుకోవాలి. లేకపోతే ఈ సైక్లింగ్ సరిగ్గా లేని బల్బులు కనుక ఇంట్లో పెట్టుకుంటే మన కళ్ళు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కనుక అలా లైట్, ఉప్పు ఈ రెండింటిని గురించి ప్రభు తెలియజేశాడు. రూపకాలంకారం లాంటిది. అంటే ఒక నీతి ఉంటుంది, కథ మొత్తం మీద కూడా ఒక నీతి ఉంటుంది. ఆ నీతి ఏమిటో మనం తెలుసుకోవాలంతే. కథలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా ధ్యానం చేయాల్సిన, వేరువేరుగా చూడాల్సిన, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటిది కూడా ఉప్పు, వెలుగు, ఇవి కూడా దేని పట్ల అంటే లోకం పట్ల, ద వరల్డ్. దీనిని గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఉప్పును గురించి చాలా విషయాలు మనం ధ్యానించుకుంటాం, వెలుగును గురించి కూడా అలాగే ధ్యానించుకుంటాం. నేను కూడా గతంలో ఇంతకుముందు ధ్యానం చేసినప్పుడు ఉప్పును గురించి 14 విషయాలు ధ్యానం చేయటం జరిగింది. కానీ ఈ రోజున ఉప్పు, వెలుగు అనే రెండిటిని కలిపి వాటిని ప్రభువు ఎందుకు విశ్వాసులతో పోల్చాడో, విశ్వాసి ఆ రెండిటి వలె లోకానికి ఏమై ఉండాలో అనే విషయాన్ని 4-5 పాయింట్లు మనం చూసి ముగించుకుందాం. కనుక కొద్దిగా శ్రద్ధతో గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దీనిలో మొదటి విషయం ఏంటంటే సేక్రెడ్, అంటే పవిత్రమైన. మనకు సామెత ఉంటుంది, నిప్పుకు చెదలబట్టదు, అంటే ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది. వెలుగు కూడా అలాగే, దానిని ఏమి కలుషితం చేయలేదు. మనం ఏదో గ్లాసులు పెట్టి కలర్స్ మారుస్తూ ఉంటాం, కానీ అన్ని రంగులు కలిసినా అది స్వచ్ఛమైన తెలుపు రంగులోనే కనపడుతుంది. కాబట్టి వెలుతురు అలా స్వచ్ఛంగా ఉంటుంది. రెండవది, వెలుతురు స్ట్రైట్గా చిన్నగా ప్రయాణం చేస్తుంది. ఒక యూనివర్స్లో, విశ్వంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ దగ్గర మాత్రమే, కృష్ణ బిలాలు అంటారు కదా, వాటి దగ్గర మాత్రమే వెలుగు కిరణం కూడా వంపు తిరుగుతుంది. అంతకుమించి ఎక్కడ కూడా వెలుగు కిరణం వంపు తిరగదు. పరావర్తనం చెందటం వేరు, అద్దం మీద ఇట్లా పడి ఇలా పరావర్తనం చెందటం వేరు, వెలుగు కిరణమే వంకర తిరగటం వేరు. ఇది ఎక్కడా జరగదు. కనుక స్ట్రెయిట్ ఫార్వర్డ్ వెలుగు ఎప్పుడు కూడా అలా ఉంటుంది. మూడవదిగా, వెలుగు చాలా వేగంగా తాను బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికైతే వెళ్ళి ఆగిపోతుందో అక్కడికి చాలా వేగంగా వెళ్ళిపోద్ది. సూర్యుని దగ్గర నుంచి భూమి మీదకి వెలుగు కూడా చేరటానికి కొంత సమయం తీసుకుంటూ ఉంటుంది, అయినా చాలా వేగంగా వస్తూ ఉంటుంది. దాని ప్రయాణం వేగంగా ఉంటుంది. రెండవది, వెలుగు ఏం చేస్తుందంటే ఎనర్జీని ఒక పరిమాణంలో మోసుకుంటూ వెళ్తుందంట. ఎనర్జీని మోసుకుంటూ వెళ్తుంది. ఆ ఎనర్జీని మోసుకుంటూ వెళ్తుంలో మనకు వెలుతురు వస్తుంది. పైగా ఈ వెలుతురు ఏ పదార్థం మీద పడుతుందో ఆ పదార్థంలో కూడా వేడిని పుట్టిస్తుంది. వెలుగు చేసేటువంటి ఇంకో పని ఏంటంటే, చీకటిని పారద్రోలి మన కన్నుల ఎదుట చీకట్లో ఉన్నప్పుడు మనకు కనిపించని విషయాలు లైట్ వేయగానే అన్ని క్లియర్గా కనపడేటట్టుగా చేస్తుంది. చీకట్లో మనం నడిచి వెళ్ళాలంటే తడువులు ఆడుకుంటూ మెల్లగా వెళ్తాం, కానీ అదే లైట్ ఉంటే చాలా వేగంగా వెళ్ళగలుగుతాం. లైట్ అంత సహకారంగా, అంత ప్రోత్సాహకరంగా, అంత ప్రభావవంతంగా ఉంటుంది. ఉప్పు కూడా అలాగే. ఉప్పు లేని కూర వప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు అని చెప్పినట్లుగా ఉప్పు
మనం వండుకున్న పదార్థానికి మరింత థిక్నెస్, టేస్ట్ను పెంచేదిగా ఉంటూ ఉంటుంది. అలాగని ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ కూడా పాడైపోతుంది. రెండవది, మనం నిల్వ ఉండటానికి పట్టుకునేటువంటి పచ్చళ్ళను కూడా చాలా కాలం ఉండేటట్లుగా ప్రిజర్వ్ చేస్తుంది. ఉప్పు ద్వారా అనేకమైనటువంటి పదార్థాలను కడుగుతూ ఉంటారు. పుట్టినటువంటి పసిబిడ్డలను పూర్వకాలంలో ఉప్పుతో కడిగేవారు. యాంటీసెప్టిక్ అనేటువంటి భావన కూడా ఉప్పుని గురించి ఉంది. వ్యవసాయదారులు కూడా కొంతకాలం క్రితం ఉప్పును తగిన పాళ్లల్లో తమ యొక్క వ్యవసాయ క్షేత్రంలో చల్లుతూ ఉండేవారు, క్రిమి కీటకాలను నాశనం చేయటానికి. ఎక్కువ చల్లితే మళ్ళా భూమి పాడైపోద్ది, సారం పాడైపోద్ది. కనుక తగిన పాళ్లల్లో తగినప్పుడు మాత్రమే, ప్రతిసారి కూడా అది చేయటానికి వీల్లేదు. ఇలా ఉప్పు అనేక రకాల ప్రయోజనకరమైనదిగా ఉంటూ ఉంది. ఈ రెండింటిని కలిపి దానిలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే సేక్రేడ్. మొదటి మాట ఏం చూస్తున్నాం? సేక్రేడ్ అంటే వీటిలో ఏది కలవదు. ఇవి దేనిలోనైనా కలుస్తాయి కానీ వీటిలో ఏది కలవదు. ఇవి శ్రేష్టంగా, పవిత్రంగా అలాగే ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి సారం, ఎస్సెన్స్ దానికదే స్వచ్ఛంగా ఉండేదిగా ఉంటుంది. లోకములో క్రైస్తవుడు కూడా అలాగే పరిశుద్ధమైన వాడుగా ఉంటాడు. బురదలో నుంచే కమలం బయటకు వస్తుంది, పుష్పం బయటకు వస్తుంది, కానీ ఆ బురద దానికి అంటదు. అంతవరకు లోకంలో జీవించినటువంటి పాపి ప్రభువుని నమ్మిన తర్వాత కూడా అక్కడే లోకంలో జీవిస్తాడు, కానీ ఆ బురదలో కూడా స్వచ్ఛమైన, శ్రేష్టమైన, తాజాగా, ఆహ్లాదకరంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్నటువంటి పుష్పము వలె ఆ వ్యక్తి ఉంటాడు. కనుకే ఆ వ్యక్తిని గురించి పౌలు ద్వారా దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉన్నారు. కొరింథీ పత్రికలో మాట్లాడుతూ, ఇదిగో కొరింథులో ఉన్నటువంటి పిలువబడిన వారికి, పరిశుద్ధులకు అని పౌలు భక్తుడు ప్రభువును నమ్మినటువంటి వారిని పరిశుద్ధులు, యేసు రక్తముతో కడగబడినటువంటి పరిశుద్ధులు అని పిలిచాడు. కనుక వీరి లోపల ఎవరు నిలవ ఉంటున్నారంటే, ఎవరు నివసిస్తున్నారంటే దేవుడు. కనుక మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు దేవుని ఆలయము అంటే మీరు పరిశుద్ధులు అనే విషయాన్ని కూడా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా తెలియచేస్తాడు. 6:11లో మీరు ఆత్మయందు పరిశుద్ధపరచబడ్డారు క్రీస్తు నామములో అని తెలియచేస్తాడు. కనుక లోకంలో విశ్వాసి కడుగబడిన పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఉప్పును ఎక్కువగా దేవాలయములో సమర్పించేటువంటి అనేకమైనటువంటి బలుల్లో కూడా కలపటం జరుగుతుంది. కనుక పవిత్రతకు సాదృశ్యంగా మనకిది కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసులు పవిత్రమైనటువంటి వారు, లోకము యొక్క మురికి అంటని వారు, లోకములోనే ఉంటూ లోకము యొక్క క్రియలు వారిలోకి రానియని పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేవారే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. వారే నిజమైన సంఘము, పరలోక రాజ్యము. రెండవదిగా, ఉప్పు వెలుగు అంటే రెండవ దానిలో ఉన్నటువంటి ప్రభువు పోలిక ఎందుకు పోల్చాడని మనం చూసినట్లయితే, సౌండ్నెస్. ఉప్పు వెలుగుకున్నటువంటి లక్షణం ఏంటంటే గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. దీన్నే ఒక మంచి కండిషన్లో ఉండటం అంటే పాడు కాని, చెడిపోని అనేటువంటి పరిస్థితి. మనకి ఇక్కడ ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అని తెలియజేస్తాడు. అయితే మార్క్సు వార్తలో అది ఎండలో ఉండటం ద్వారా సారవంతమవుతుందని కూడా మళ్ళీ తెలియజేస్తాడు. కానీ ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటంటే, ఉప్పు సారాన్ని లేదు అనటానికి లేదు అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఉప్పు అంటేనే ఉప్పదనం కలిగి ఉంటుంది, దానిలో ఉప్పు సారం లేదు, పోతుంది అనేది ఎప్పటికి కూడా మనం ఒప్పుకోవటానికి లేదు, అలాంటి సాక్ష్యాలు లేవు అన్నారు. కానీ ప్రభు చెప్పాడు, దాన్ని మనం నమ్మాలి. అయితే వీళ్ళు చెప్పింది కూడా మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. కానీ ఉప్పు సారము లేనిది అని మాట అనడానికి వీల్లేదని వాళ్ళు ఎందుకు అన్నారంటే, శాస్త్రవేత్తలు ఎంతో కొంత ఉప్పదనం ఖచ్చితంగా ఉంటుందంట. అంటే పర్సంటేజ్లో తేడా ఉంటుంది. కాబట్టి ఆ పర్సంటేజ్లో తేడాని ప్రభు ఏమన్నాడంటే సారం కోల్పోవడం అని చెప్పి కూడా తెలియచేశాడు. అది కనుక మనం శాస్త్రవేత్తలు చెబుతున్న మాటను బట్టి కూడా చూస్తే అది ఎప్పటికి కూడా సారవంతమైనదిగా ఉంటుంది. గుడ్ కండిషన్, వాడుకోవటానికి చాలా చక్కగా సరిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. వెలుతురు కూడా అలాగే ఉంటుంది. వెలుతురు కూడా పాడైపోవటం, చెడిపోవటం దానికి ఏమన్నా ఉందా?
లైట్ అంటే బల్బు పాడైపోతుందేమో, దీపం పాడైపోతుందేమో, కానీ కాంతి పాడవటం అనేది లేనే లేదు. దీపము ఒకవేళ ఆరిపోవచ్చు, కాంతి అప్పుడు రాకపోవచ్చు, కానీ దీపం ట్రబుల్ ఇచ్చి చెడిపోవచ్చు, దానిలో ఆయిల్ అయిపోవటం ద్వారా ఆగిపోవచ్చు, పవర్ లేకపోవటం వల్ల ఆగిపోవచ్చు, కానీ దాని నుంచి వచ్చే కాంతి మాత్రము ఎప్పటికీ చెడిపోదు, పాడైపోదు అనేది మనం నమ్మాలి. ఆ కాంతే ఈ విశ్వాసి, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. కనుక మంచి నేల అంటే మంచి కండిషన్. యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానంలో మంచి నేలను గురించి చెప్పాడు. అంటే ఒకటి త్రోవ పక్క నేల, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ కంపలు ఉన్న నేల, నాలుగవది మంచి నేల అని చెప్పాడు. ఈ మూడిట్లో వాక్యము లేదా విత్తనము చక్కగా ఫలించటానికి, అది అభివృద్ధి చెందటానికి, ఫలభరితం అవటానికి పనికి వచ్చేటువంటి స్థితిలో ఉన్నది ఏంటంటే మంచి నేల అని చెప్పబడింది. కనుక విశ్వాసి కూడా ఒక మంచి నేల వలె లోకంలో ఉండాలి, ఫలించిన జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి ఫలించడానికి కావలసినటువంటి స్థితిని ఎప్పుడూ కలిగి ఉండాలి. సౌండ్నెస్, దీన్ని ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ చెబుతూ ఉంటారు. అంటే మంచి ఆరోగ్యవంతంగా ఉండటాన్ని సౌండ్నెస్ అని చెప్పి మాట్లాడుతుంటారు. కాబట్టి ఒక మంచి కండిషన్, మంచి స్థితిలో ఉండటం అని మనం చెప్పుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పెద్దలను ఎన్నుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే కదా. ఆ పెద్దల గురించి కూడా ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, సంఘంలో ఎలాంటి వారు ఉండాలి అని తెలియచేస్తున్నాడంటే, ఇదిగో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. ఏమేమి ఉండాలి? క్వాలిటీస్, ఫస్ట్ క్వాలిటీస్, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగిన వాడు. అంటే మంచితనము, అంటే ఉపయోగానికి, దేవుడు వాడుకోవటానికి సరిపోయినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులను పెద్దలుగా ఎన్నుకోవాలి. సంఘము ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎలాంటి వ్యక్తులను పెద్దలుగా ఎన్నుకుంటున్నావో ఓ క్రైస్తవ సంఘమా నువ్వు తెలుసుకో. నీవు సరైన వ్యక్తులను ఎన్నుకుంటే సంఘమైనటువంటి నీకు వారు ఉపయోగకరమైన వారుగా ఉంటారు. ఇంటి పేరును బట్టో, వీధి పేరును బట్టో, వార్డును బట్టో, ఇంకో దానిని బట్టో ఎవడో ఒకడని ఎన్నుకుంటే దానివలన సంఘము పతనమైపోతుంది, పాడైపోతుంది. కనుక పెద్దలుగా ఏర్పాటు చేయబడటానికి ఎలాంటి వారిని ఎన్నుకోమని చెప్పాడు? ఒక మంచి కండిషన్ తెలియజేశాడు. లోకంలో విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో కూడా పౌలు భక్తుడు రోమీలతో మాట్లాడుతుంటాడు. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అంటే వాళ్ళు ఎంత ఒక అర్హమైన యోగ్యమైన స్థితిలో ఉన్నారో చూడండి. ఉప్పు వెలుతురు కూడా వాడుకోవటానికి ఎప్పుడు అర్హత కలిగి ఉంటాయి. వాటిలో అనర్హం అనేది ఎక్కడ కనపడదు. యోగ్యమైనటువంటి స్థితి, మొదటిది పవిత్రత, రెండవది యోగ్యమైనటువంటి స్థితిని, పవిత్రమైనటువంటి స్థితిని, యోగ్యమైనటువంటి స్థితిని, సౌండ్నెస్ను కలిగి ఉండటం బట్టి పౌలు భక్తుడు మీరు ఇలా ఉండండి అని తెలియచేస్తున్నాడు. ఇంకా దీనికి చాలా మనం సాక్ష్యాలుగా చూసుకోవచ్చు. కావాలంటే రెఫరెన్స్లు తెలియజేస్తాను, మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనము, ఫిలిప్పీ పత్రిక 4:14 వచనము, హెబ్రీ పత్రిక 6:9 వచనాలు, మీరు మంచి స్థితిలో ఉన్నారని నేను రూఢిగా నమ్ముచున్నానని పౌలు తెలియచేస్తున్నట్టు మాటలు. హెబ్రీ 13:18లో మంచి మనస్సాక్షిని కలిగి ఉండటం గురించి తెలియచేశాడు. మేలు చేసి శ్రమపడటం మంచిది అని, అలాంటి మంచి కండిషన్, మంచి స్థితిని కలిగి ఉండాలని పేతురు భక్తుని ద్వారా తెలియచేయబడింది. యోహాను 3వ పత్రిక 12వ వచనంలో కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్న వారు క్రీస్తు బిడ్డలు అని తెలియచేయబడుతుంది. కాబట్టి దేవుని దృష్టికి, మానవుల దృష్టికి కూడా యోగ్యమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఉప్పు వెలుగు వలె ఉన్నారు మీరు అని అంటే యోగ్యమైన వారుగా ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మూడవ విషయం ఏంటంటే సర్వీసబుల్ లేదా యూజ్ఫుల్, హెల్ప్ఫుల్, ఉపయోగకరమైన వారిగా ఉండటం. మా కొరింథీ పత్రికను చూద్దాం ఒక మాట. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో దీనికి ఒక సాక్ష్యం మనకు దొరుకుతుంది. ఏంటంటే, మీ విశ్వాసము
మీద మేము ప్రభువులమని ఎలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. పౌలు తాను సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక సహకారిని. అది కూడా ఏ విధమైన సహకారిని? సంఘము ఆనందించగలిగినటువంటి రీతిలో ఉండే సహకారిని అని తెలియజేస్తున్నాడు. హెల్ప్ఫుల్, సర్వీసబుల్. అండ్ సేవ ఎలాంటి సేవ అంటే సంఘానికి ఆనందము, సమాధానం, క్షేమము కలిగించేటువంటి సేవను జరిగించేవారు. నేడు సేవకులు దీన్ని బాగా దృష్టిలో ఉంచుకోవాలి. తెలుసుకోవాల్సినటువంటి మాట, మనము మన పరిచర్య దేనికి ఉపయోగకరంగా ఉంటుంది? సంఘానికి ఉపయోగకరమా? కేవలం మనకు మాత్రం ఉపయోగకరమా? ఎవరి ఉపయోగార్థం మనం సేవ చేస్తున్నాం? దేవునికి, సంఘానికి ఉపయోగకరమైనటువంటి సేవ మంచిది అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఉప్పు, వెలుగు ఏంటి? వాటి కోసం ఏం పనిచేయవి. ఉప్పు దానికోసం పనిచేసేది ఏముందండి? వెలుగు దానికోసం పనిచేసేది ఏముందండి? బయలుదేరితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఎవరికో ఉపయోగకరంగా మారిపోద్ది. ఉప్పు కూడా అంతే కదా. అది సముద్రంలో తయారవుతుంది. రాతి ఉప్పు ఉంది, రాతిలో తయారవుతుంది. ఆ ఉప్పు దానికి ప్రయోజనం ఏం లేదు, దాన్ని వాడుకునే వారికి ప్రయోజనకరంగా మారుతుంది. ఆ రాతి ఉప్పును నాకటానికి, ఆ ఉప్పును పొందటానికి కొన్ని మేకలు, కొన్ని రకాల జంతువులు కూడా ఆ కొండల మీద జాగ్రత్తగా ఎక్కి వెళ్ళి అక్కడ పుట్టేటువంటి చిన్న చిన్న గడ్డి పరకలను తింటాయి. ఆ రాతిని నాకుతూ ఉంటాయి. దాని ద్వారా శరీరానికి శక్తిని పొందుతూ ఉంటాయి. అంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండటమే, తమకు ఇతరులను ఉపయోగకరంగా వాడుకోవటం కాదు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, సంఘానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వ్యక్తులను కూడా, దైవజనులను కూడా సంఘము తర్వాత జ్ఞాపకం చేసుకుంటుందా? వారి పట్ల బాధ్యత కలిగి ఉంటుందా? అంటే కొన్ని సంఘాల్లో అలాంటి బాధ్యత లేని పరిస్థితులు ఉన్నాయి. కనుక దైవజనులు కూడా ఎలా ఉంటూ ఉంటారంటే, మనం వచ్చేదేదో మనం చూసుకున్నామా, వాళ్ళకి చేయాల్సింది ఏదో చేసామా లేదా అన్నట్లుగా, టచ్ మీ నాట్ అన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది అసలు అవతల ఏమైపోతే, సంఘం ఏమైపోతే నాకెందుకు, ఎవరేమైపోతే నాకెందుకు, నాకు రావాల్సింది వచ్చిందా లేదా, రాకపోతే అసలు వాళ్ళతో నాకు పని లేదు అన్నట్లుగా బిజినెస్ మోడ్లో సంఘాన్ని, సేవను చూస్తూ ఉంటారు. అది సర్వీసబుల్ కాదు. అది ఉప్పుతో పోల్చడానికి వీల్లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. ఉప్పు వెలుతురుతో పోల్చడానికి వీల్లేనటువంటి వాళ్ళు సేవకులనే పేరు ఉండొచ్చు, గొప్ప గొప్ప సేవకులనే పేరు ఉండొచ్చు. కానీ వారిలో ఈ ఉప్పులో, వెలుతురులో ఉండాల్సినటువంటి లక్షణం, ప్రభువు కోరినటువంటి, ప్రభువు చెప్పినటువంటి లక్షణం లేనటువంటి వారు బలవంతంగా పరలోక రాజ్యంలో ప్రవేశించి ఈ పరలోక రాజ్యాన్ని వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి తీర్పు రోజున తగినటువంటి పనిష్మెంట్ అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రోమాపత్రికలో 16వ అధ్యాయంలో అలాంటి వ్యక్తుల గురించే ఏం చెబుతున్నాడంటే, అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. దేవుడు ఇలాంటి వారిని గురించి ఏం చెప్తున్నాడంటే, సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక త్రొక్కించును అని తెలియజేస్తున్నాడు. అయితే సర్వీసబుల్ అనే మాట మనం చూస్తున్నప్పుడు సంఘ పరిచర్యలో, దేవుని పరిచర్యలో ఒక ఉపకారవంతమైనటువంటి, సహకారవంతమైనటువంటి వ్యక్తులుగా జీవించాలని తెలియచేస్తూ ఒక గొప్ప కుటుంబాన్ని గురించి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి తెలియచేశాడు. ఈ కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 15-16 వచనాల్లో చూస్తే మొదటి హతసాక్షి ఎవరు? స్టెఫను. ఆ స్టెఫను కుటుంబాన్ని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియచేస్తున్నాను. స్టెఫను కుటుంబము పరిశుద్ధులకు సేవ చేయుటకు తమ్మును తాము పరిచర్య చేయటానికి అప్పగించుకొని ఉన్నారు. అంటే దేవుని పని చేస్తున్నటువంటి దైవజనులకు సహకారంగా, అంటే దేవుని పనికి సహకారంగా వారిని అప్పగించుకున్నారంటే లోబర్చుకున్నారు, హ్యాండ్ ఓవర్ అయిపోయారు. వాళ్ళు లోబడ్డారు.
అంటే దేవుని పని కోసమై ఉప్పు వలె ఒక కూర, ఒక పదార్థం మంచి రుచిని పొందడానికి ఉప్పు ఎలాగైతే సహాయం చేస్తుందో అలాగే దేవుని పనికి కూడా సహాయం చేస్తున్నారు. చీకటిలో వెళ్ళే వ్యక్తి జాగ్రత్తగాను వేగంగాను వెళ్ళటానికి వెలుతురు ఎలా పనిచేస్తుందో అలాగే ఈ కుటుంబము కూడా దేవుని పని అక్కయ ప్రాంతం, కొరింథు ప్రాంతంలో చాలా బలముగా ఇలా సహకరించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఫీబే అనేటువంటి ఆమెను గురించి చెప్పబడింది రోమా 16:2లో. ఇంకా నిజమైన సహకారులని యువోది, సుంటికే అను స్త్రీల గురించి ఫిలిప్పి 4:3లో తెలియచేస్తాడు. కాబట్టి సహకారం అందించేటువంటి వారిగా ఉండాలి. మొదట సేక్రెడ్, రెండవది సౌండ్నెస్ అంటే గుడ్ కండిషన్, మూడవది సర్వీసబుల్ సహాయకరమైనవిగా ఉండటం, నాలుగవదిగా ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసులు ఎలా ఉండాలని చెప్పబడుతుందంటే ఒక హిందీ మాట ఉంది, అదేంటంటే స్వాభావిక్ అనే మాట. స్వాభావిక్ అనేటువంటి మాటకు సంస్కృతంలో ప్రకృతిక్ అనేటువంటి మాట ఉంటుంది. ఇది తెలుగులో ఏమని చెప్పబడుతుందంటే సహజము, ఇంగ్లీష్లో న్యాచురల్ అని అంటారు. అంటే హిందీలో చెప్పబడినట్టు అన్ని ఎస్లు వచ్చేటట్టు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ మాట చెప్తున్నాను. స్వాభావిక్ అంటే న్యాచురల్, సహజమైన, సామాన్యమైన, సాధారణమైన, కృత్రిమత్వము లేని లేదా వారి భావాలకు కృత్రిమత్వమును అల్లుకొని మంచివారి వలె నటించేటువంటి మనుషులు కానటువంటి సహజమైనటువంటి వ్యక్తులుగా ఉండటం. సాతాను గురించి చెప్పబడినటువంటి మాట యోహాను సువార్త 8:14 మీ తండ్రి అని ప్రభువు సాతాను గురించి మాట్లాడతాడు. వాడి యొక్క లక్షణం ఎలాంటిది అంటే మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. న్యాచురాలిటీ ఇక్కడ వాడికి ఉన్నటువంటి న్యాచురల్ ఏంటంటే అబద్ధమాడటం. వాడు మామూలుగా మాట్లాడాలన్నా కానీ నిజం చెప్పాలన్నా అబద్ధమే చెప్తాడనమాట. సాతానుకున్నటువంటి లక్షణం. పీత క్రమంగా నడవాలనుకున్నా వంకరగానే నడుస్తుంది. అలాగే అపవాది నిజం చెప్పాలనుకున్నా అబద్ధమే చెప్తాడనమాట వాడు. మరి స్వభావం, ఉప్పుకుండేటువంటి స్వభావం కూడా ఉప్పగా ఉంటుంది, అది సహజం, సాధారణం. వెలుతురు కూడా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, అది దాని యొక్క సహజం. కనుక క్రైస్తవుడు కూడా లోకములో ఒక సహజమైనటువంటి దేవునిని గురించి ఇతరులకు తెలియచేయగలిగిన, దేవునిని ఇతరులకు అగుపడినట్లు చేయగలిగినటువంటి, కనపడటం మళ్ళీ కన్నుకి అని కాదు, వారి మనోనేత్రాలకు దానిని తెలియచేయగలిగినటువంటి ప్రవర్తన కలిగిన వాడుగా, అది సహజమైనదిగా కలిగిన వాడుగా ఉండవలసిన అవసరత ఉన్నది అని ఈ 4వ విషయం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 4వ అధ్యాయంలో మనం ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథంలో వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఆ వాక్యం మనకి ఎక్కడి వరకు 12వ వచనం వరకు ఇవ్వబడింది. అదే 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, పామరులు అన్న చోట 2 అని ఫుట్నోట్ ఉంది, అక్కడ సామాన్యులు, సాధారణమైన వారు. అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నారో సామాన్యంగా పెరుగుతూ ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నారో ఆ జ్ఞానం కలిగి ఉన్నారు. అక్షర సంబంధమైనటువంటి విద్య నేర్పు లేదు వాళ్ళకి, సహజమైనటువంటి వ్యక్తులు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి అలా క్రైస్తవుడు లోకంలో సహజంగానే క్రీస్తు ప్రతిబింబాన్ని ప్రతిబింబించగలిగినటువంటి వ్యక్తిగా ఉండవలసిన అవసరం ఉన్నది. పిలువబడిన వారి గురించి కొరింథీ మొదటి పత్రికలో కూడా ఏం తెలియజేయబడుతుంది చూడండి. మీలో అనేకులు ఎలాంటి వారు పిలువబడ్డారంటే గొప్పవాళ్ళు కానీ, ఉన్నతమైన వారు కానీ, ఇంకొక గనులు కానీ, జ్ఞానులు కానీ పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యత, సహజత్వము విశ్వాసి కోల్పోకూడదు.
తనకుండేటువంటి దేవుడిచ్చేటువంటి దైవ పోలిక సహజత్వాన్ని కోల్పోయి ఏవేవో వేషధారణలు మనం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. సహజత్వాన్ని కోల్పోకూడదు. మనకుండేటువంటి సామాన్యమైనటువంటి స్థితిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. గర్వము, అతిశయించటము, నేను దేవుని నమ్మాను నువ్వు పాపివి అని వాళ్ళకంటే గొప్పవాళ్ళగా ఫీల్ అవ్వటము, ఇలాంటివన్నీ చేయకూడదు. సహజంగానే ఉండాలి. యేసుక్రీస్తు వారు రాజుగా పుట్టలేదు, సామాన్యుడిగా పుట్టాడు. పిలువబడిన వారు కూడా సామాన్యులు, శిష్యులు కానివ్వండి. ఆ తర్వాత పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ వాళ్ళు కూడా, పౌలు కూడా ఏమన్నాడు తెలుసా, తాను అల్పుడునని చెప్పుకున్నాడు. మహాజ్ఞాని, చదువుకున్నవాడు, విద్య నేర్చుకున్నవాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఉండవలసిన పద్ధతి సహజమైన మనుషులుగా ఉండాలి, సామాన్యులుగా ఉండటానికి ఇష్టపడాలి, హెచ్చించుకోవద్దు అని తెలియచేయబడుతుంది. ఇక ప్రియులారా, 5వ మాట కూడా ఒకటి మనం చూద్దామండి. 5వ మాట ఏంటంటే సక్సెస్ఫుల్ లేదా ఎఫెక్టివ్, ప్రభావవంతమైన వారిగా ఉండాలి. ఎలా ప్రభావము? ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక వస్తువు మరొక వస్తువులో ఏదో మార్పును కలిగించటం, ఏదో ఒక మార్పును తీసుకొని రావటం. ఉప్పు వేసామనుకోండి, కూరలో రుచిలో మార్పు వస్తుంది కదా. అలాగే వెలుతురులో కూడా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చీకట్లో వాడు ప్రవర్తించే విధానం వేరు, వెలుతురులో ప్రవర్తించే విధానము వేరు. కనుక ఈ రెండు కూడా అవి ఏమి ప్రభావం కావు, దేనివల్ల అవి ప్రభావితం కావు, కానీ అవి మాత్రం వేరే వాటిని ప్రభావితం చేస్తాయి. అంటే వాటి యొక్క ప్రభావము ఎదుటి వాటి మీద కొంత మార్పును తీసుకొని రాగలుగుతుంది. శిష్యుల గురించి వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసు కదండి. ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో ఏథెన్సు పట్టణంలో ఏమని మాట్లాడారు చూడండి ఒకసారి, చదువుదాం. మామూలు 17వ అధ్యాయం 6వ వచనంలో, అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పారు. భూలోకమును తలక్రిందులు, క్రైస్తవుని యొక్క ప్రభావం ఏంటంటే భూలోకమే తలకిందులైపోయింది. అంటే భూగోళం తలకిందులైందని కాదు, భూలోకంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, భూలోకంలో ఉన్నటువంటి అజ్ఞాన విషయాలు తలకిందులైపోయినాయి కదా. పౌలు ప్రసంగిస్తూ ఉంటే, శిష్యులు ప్రసంగిస్తూ ఉంటే అనేక మాంత్రికులు మేము చేస్తున్న మంత్రతంత్రాలని కూడా వ్యర్థమని ఆ పుస్తకాలు తగలబెట్టి ప్రభువుని అంగీకరించారు. భూలోకం తల్లకిందులైపోయిందంటే అంతవరకు మనుషులు నమ్ముతున్న నమ్మకాలు, విశ్వాసాలు అవన్నీ మూఢ విశ్వాసాలని తెలుసుకొని అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయి, అట్టడికి వెళ్ళిపోయి దేవుని యొక్క జ్ఞానము పైకి వచ్చింది. కనుక క్రైస్తవ్యము, క్రైస్తవ సంఘము ఎక్కడెక్కడికి వెళ్ళిద్దో అక్కడ క్రైస్తవుడు చేసే పని ఏంటంటే ఈ అనాగరికమైనటువంటి విషయాలను తొలగిస్తాడు, మూఢ విశ్వాసాలను తొలగిస్తాడు. యేసుక్రీస్తు వారు అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. మూఢ విశ్వాసం అనేది ఒక మూర్ఖత్వం, ఒక అంధకారం, ఒక అజ్ఞానం. కనుక దానిని మనం తొలగించగలగాలి. అనేక దేశాలలో ఒక సరి అయిన నాగరికతను నేర్పినటువంటిది క్రైస్తవ సంఘము. కనుక క్రైస్తవ సంఘము ఒక మంచి నాగరికతను నేర్పుతుంది. విశ్వాసులలో ఒక సరి అయినటువంటి నాగరికమైనటువంటి స్థితిని సృష్టిస్తుంది, అందరికి ఉపయోగకరమైనటువంటి స్థితిని సృష్టిస్తుంది. కేవలం బైబిల్ మాత్రమే పట్టుకుని వాళ్ళు వెళ్ళలేదు. బైబిల్తో పాటు స్కూల్స్ ఏర్పాటు చేశారు, వైద్యం ఏర్పాటు చేశారు, వృత్తికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఏర్పాటు చేశారు, ఇంకా అనేక రకాలైనటువంటి పద్ధతులు చేశారు. కనుక సంఘానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అనేకులకు మేలుకరమైనదిగా ఉండటం, ప్రయోజనకరమైనదిగా ఉండటం, అనేకులలో మార్పును తేగలిగేటువంటిదిగా ఉండటము. నేడు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద మినిస్ట్రీస్, బట్ ఒక్క స్కూల్ ఉండదు, విద్య ఒక్కడికి నేర్పరు. ఒక్కడికి వైద్యం చేయటానికి కావాల్సిన వెసులుబాట్లు చూడరు. నేను నీకు ప్రార్థన చేస్తాను, నీకు రోగం తగ్గిద్ది, నువ్వు నాకు కానుకివ్వు అంటాడు. అది వైద్యం కిందకి ఇస్తావు, అది నాకు ఇవ్వని అంటాడు. నేను నీకు ప్రార్థన చేస్తాను, నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు నాకు కానుకివ్వు అంటాడు. ఏమిటి క్రైస్తవ్యం ఎటు వెళ్ళిపోతూ ఉంది? అలాంటి వారి దగ్గరికి ఎందుకు పరుగులెత్తున్నాం మనం? క్రైస్తవ్యం యొక్క బేస్ ఏంటనేది తెలియకోకుండా
అర్థం చేసుకోకోకుండా దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా మనుషులను మభ్యపెడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరకు పరుగులు తీస్తున్నారు చాలామంది. జాగ్రత్త అని వారిని కోరుతున్నాను. మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. వీడియో ఇంకా చాలా ఎక్కువ విస్తృతం అవుతుంది కాబట్టి ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే, ఉప్పు వెలుగుని గురించి ఇంక చాలా విషయాలు చెప్పుకోవచ్చు, అవన్నీ కాదు. అసలు దాని పోలిక ఏమిటి, విశ్వాసి లోకంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి చూస్తూ, ఒకటి సేక్రెడ్, పవిత్రత, కోల్పోయిన వాడుగా ఉండకూడదు, కోల్పోకూడదు, పవిత్రీకరించబడినటువంటి వ్యక్తిగా జీవించాలి. రెండవది సౌండ్నెస్, దారుఢ్యత, ఆరోగ్యకరమైనటువంటి స్థితి, అంటే గుడ్ కండిషన్, దేవుడు వాడుకోవటానికి, ప్రజలకు ఉపయోగకరంగా ఆయన ఉపయోగించుకోవటానికి కావలసిన గుడ్ కండిషన్లో ఉండాలి. మూడవదిగా సర్వీసబుల్, అంటే యూజ్ఫుల్, ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. హెల్ప్ఫుల్, సహకారులుగా ఉండాలి. స్టెఫన్ కుటుంబాన్ని గురించి దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. దేవుని పరిచర్యలో అనేకులు సహకరించేవారుగా ఉండవలెను. నాలుగవదిగా స్వాభావిక్, హిందీ మాట చెప్పుకున్నాం, దానికి ఇంగ్లీష్లో న్యాచురల్, సామాన్యమైన, సహజమైన. ఈ సహజత్వాన్ని విశ్వాసి కోల్పోకూడదు. దేవుడు మనిషిని ఎలాంటి స్వభావం కలిగిన వాడిగా చేశాడు? మన పోలిక చొప్పున మన స్వరూపం అన్నాడు. అది మనిషి యొక్క స్వభావం, సహజత్వం. అది సాతాను సహజత్వం ఏంటి? అబద్ధం ఆడటం, మోసం చేయటం. కానీ మనిషి యొక్క సహజత్వం ఏంటి? సత్యం, వాస్తవికత. చాలామంది గొప్ప జ్ఞానులు ఎలా ఉంటారంటే సామాన్యంగా ఉంటారు. ఒక సూక్తి ఉంది, గొప్ప విషయాలు, గొప్ప వ్యక్తులు ఎప్పుడు కూడా సహజంగానే, సామాన్యంగానే ఉంటారనే సూక్తి ఒకటి ఉంది. చూడండి, ప్రపంచంలో గొప్పవాడు, ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసిన వాళ్ళందరూ కూడా చాలా సహజంగా, నిరాడంబరంగా జీవించిన వ్యక్తులే. భారతదేశంలో గాంధీ గారిని చూడండి, అలాగే నెల్సన్ మండేలాని చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి, మదర్ తెరిస్సాని చూడండి. వీళ్ళందరూ కూడా చాలా సామాన్యంగా ఉంటూ ఉంటారు. క్రైస్తవుడు కూడా దాన్ని పోగొట్టుకోకూడదు, కృత్రిమత్వంతో జీవించకూడదు, సహజంగా ఉండాలి. ఉప్పు సహజంగానే ఉంటుంది, దానికి ఏం రంగులు అవి చేసి ప్రయోజనం ఏముంది? ఏం లేదు. వెలుతురుకు కూడా ఏం చేయలేం, వెలుతురు కూడా సహజంగా ఎప్పుడు దాని యొక్క లక్షణాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఐదవ విషయంగా మనం చూసింది ఏంటంటే సక్సెస్ఫుల్, ఎఫెక్టివ్గా ఉండటము. ఇతరులలో ప్రభావాన్ని, సమాజంలో ప్రభావాన్ని కలిగించగలిగినదిగా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదిగా క్రైస్తవ జీవితం ఉండాలి, కానీ సమాజం చేత ప్రభావితం అయ్యేదిగా ఉండకూడదు. దాన్నే భూలోకం తలకిందులు చేసేవారని చెప్పబడినటువంటి మాట గురించి చూసాం. ఇది ఈరోజు మనం ఈ ఉప్పు వెలుగును గురించి ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి సారాంశము. ఇంకా చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ కూడా మనకందరికీ తెలిసిన విషయాలే, మీకు అందరూ చాలాసార్లు విన్న విషయాలే. కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. మనం ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రిప్షన్స్ కూడా చేయించండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయలేకపోతున్నారు, కామెంట్స్ పెట్టలేకపోతున్నారు, నాకు తెలుసు ఆ కారణాలు. ఓకే, ఏం పర్లేదు. నాకు విడిగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, సంతోషం. మీ అందరికీ కూడా వందనాలు. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నాయన, ఈ సమయమున మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు అని మా రక్షకుడు తెలియచేసినటువంటి మాటలను మేము నాయన ధ్యానించుకున్నాం. నిజంగా 5 విషయాలు మేము క్రమంగా ధ్యానించాము నా తండ్రి. ప్రభువా, మరి ఉప్పు వెలుగు లోకంలో ఎలా ఉంటాయో క్రైస్తవుడు కూడా అలా ఉండాలి అని మీరు కోరుకున్నారు. మేము కూడా నాయన ఎప్పటికీ ఏ విధమైనటువంటి సమస్యకు గురి కానీ ఒక మంచి స్థితిలో ఉండేవారిని గాను, పవిత్రమైన వారిగా ఉండేవారిని గాను తండ్రి, అలాగే మేము మీకు ఉపయోగకరమైన వారిగా ఉండేవారిని గాను నాయన, మరి లోకాన్ని ప్రభావితం చేయగలిగిన వారిగా ఉండేటట్లుగాను ఇలాంటి మంచి సంగతులు మేము లోకంలో కలిగి ఉండటానికి మాకు శక్తిని దయచేయండి. ఎంతమంది నీ బిడ్డలు మా ప్రభువా ఈ వీడియో చూస్తూ, దేవా నేను కూడా ఉప్పు వలె వెలుగు వలె ఉండటానికి ఇష్టపడుతున్నాను నా తండ్రి, నాకు సహాయం చేసి బలపరచమని నిర్ణయించుకుంటూ ఉన్నారో, ప్రార్థిస్తూ ఉన్నారో, వారందరికీ కృప చూపించి అలా ఉండుటకు కూడా వారిని బలపరచమని, చేపట్టుకుని మీరు నిలబెట్టుమని అడుగుచున్నాం నాయన.
మాలో రోగములతో బాధపడుతున్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఎంతో బలహీనతతో ఉన్న బిడ్డలు ఉన్నారు నాయన, వారిని కనికరించండి. ఎంతో మంచి మనుషులు కూడా రోగాల పాలై బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా, వారిని కనికరించి ఆరోగ్యం దయచేయండి. ప్రతి పాపము క్షమించి మన్నించి స్వస్థపరచు నాయన. అలాగే తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విద్యలో వెనకబడుతున్నటువంటి కుమారులు కుమార్తెల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏ పని దొరకక ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల కొరకు నాయన, గర్భఫలములు లేక నా తండ్రి మనోవేదనతో ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివిధ పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా శ్రమ అనుభవిస్తున్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి తండ్రి. వారి వారి పరిస్థితులన్నింటిలో కూడా మేలును మీరు అనుగ్రహించండి, ప్రయోజనమును మీరు దయచేయండి. నీ వైపు చూస్తున్న నీ బిడ్డలకు మీ వెలుగును అనుగ్రహించి వెలుగు వలె మార్చమని, ప్రతి చీకటిని తొలగించమని నాయన, రుచికరమైనటువంటి కృపాసహితమైన దీవెనకరమైన బ్రతుకులు బిడ్డలకిమ్మని వేడుకుంటున్నాం. ఆయన తిరిగి మరలా మేము కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరూ కూడా కాపాడి సంరక్షించమని, ఈ మాటలు మా హృదయాల్లో పదిలిపరుచుకుని అనుసరించే శక్తిని మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి మిమ్మను ఉప్పు వెలుగు వలె నిలబెట్టి ఆశీర్వదించి తాను మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతో మధురము ఆ ప్రేమ గానము.